ఉచితంగా మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్. భారతదేశ రైల్వేస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎయిర్ ఇండియా ఏఐ చాట్ బోట్ని ఉపయోగిస్తున్నారు. ఇటువంటి ఆసక్తికరమైన ఏఐ అప్డేట్స్ని ఈరోజు మన ఏఐ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ సంస్థ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక స్కిల్ ప్రోగ్రామ్ని 1,00,000 మంది డెవలపర్స్కి ఉచితంగా ఆఫర్ చేయబోతున్నారండి. ఇప్పటికే ఆ కంపెనీ దరఖాస్తులు కూడా ప్రారంభించింది. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఇనీషియల్గా 2 టాస్క్లు ఇస్తారు వీళ్ళు, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు. ఆ 2 టాస్క్ని పూర్తి చేసిన వాళ్ళకి ఈ ఏఐ స్కిల్ ప్రోగ్రామింగ్ ఉచితంగా లభిస్తుంది. ఆ టాస్క్లు ఏంటంటే మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన అజూర్ సాఫ్ట్వేర్ మీద వీళ్ళు ప్రోగ్రామింగ్ వంటి చేయాల్సి వస్తుంది. అది వీళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. అలానే కొన్ని ఏఐ సంబంధించిన రిలేటెడ్ కొన్ని టూల్స్ లాంటివి బిల్డ్ చేయాలి. ఈ 2 కంప్లీట్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఈ ఏఐ సంబంధించిన స్కిల్స్ సంబంధించిన ప్రోగ్రామ్కి ఉచితంగా ఎన్రోల్ చేసుకోవచ్చు. దానికి వీళ్ళు క్యాపబుల్లా కాదా అనడానికి 2 టెస్టులు పెడతారు. దాని తర్వాత వీళ్ళు ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి ఎన్ఎల్పి వంటి ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడం కానీ టూల్స్ వంటివి డెవలప్ చేస్తూ ఉంటారు. దీనికి మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు అసిస్టెన్స్ ఇస్తారు. ఎవరైతే ఈ ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్గా మంచి ప్రతిభ కనబరుస్తారో వాళ్ళకి మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి అక్కడ రియల్ టైంలో విఐపి పాస్ కూడా ఆఫర్ చేస్తారు. అక్కడ క్లియర్గా వాళ్ళ ఆఫీస్ అంతా కూడా సందర్శించవచ్చు. ఇక ఈ ఉచిత ప్రోగ్రామ్ వచ్చి జనవరి 31వ తారీఖుతో ముగుస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మెకాఫీ, మనందరికీ తెలిసే ఉంటుంది. వీళ్ళు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉంటుంది మన సిస్టమ్లో అన్నింటిలో కూడా, పాత సిస్టంలో కనిపిస్తూ ఉంటుంది యాంటీవైరస్. వీళ్ళు మాకింగ్ బర్డ్ అనే ఒక పేరుతో ఏదైతే డీప్ ఫేక్ టెక్నాలజీ, డీప్ ఫేక్ ఆడియోస్ని డిటెక్ట్ చేయడం కోసం ఒక సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారు. దానికి డెవలప్మెంట్ స్టేజ్లో మాకింగ్ బర్డ్ అనే పేరు పెట్టారు. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన డీప్ ఫేక్ ఆడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. ఎవరిది నిజమైన వాయిస్, ఎవరిది ఫేక్ వాయిస్ తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అందుకని ఇటువంటి యాంటీవైరస్ కంపెనీలు కేవలం సాఫ్ట్వేర్లుగా పరిమితం కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన ఏఐ డిటెక్టివ్ యాంటీవైరస్లు, ఒక రకంగా ఇది యాంటీవైరస్ కింద మనం అనుకోవాలి. ఏఐ సంబంధించిన ఒక డీప్ ఫేక్ టెక్నాలజీని డిటెక్ట్ చేసే విధంగా వీళ్ళు ఒక టూల్ కూడా తీసుకొస్తున్నారు. ఇక వీళ్ళు క్రియేట్ చేసిన ఏదైతే టూల్ ఉందో దాదాపుగా 90% యాక్యురసీ అయితే ఉందండి. డీప్ ఫేక్స్ గురించి కానీ, సైబర్ బుల్లింగ్ కానీ, సెక్సువాలిటీ సంబంధించిన ఇతర వీడియోస్ జనరేట్ చేసేదానికి, దాన్ని డిటెక్ట్ చేయడం కోసం ఈ ఏఐ టూల్ని యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎంఎన్సీ కంపెనీ అయిన డెలాయిట్ తమ 75,000 మంది ఎంప్లాయీస్కి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ని తీసుకొచ్చారు. దాని పేరు పేర్-డి. అంటే ఇక మీదట వీళ్ళ ఓన్ చాట్ బోట్ని వాళ్ళ కంపెనీలోని ఎంప్లాయీస్కి ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మీరు చాట్ జీపీటీ ఉందనుకోండి, ఇది మొత్తం ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా యూజ్ చేస్తారు. బట్ ఈ పేర్-డి అనే చాట్ బోట్ ఏదైతే ఉందో ఇది వీళ్ళ ఇంటర్నల్గా కంపెనీ కోసం క్రియేట్ చేసుకున్న చాట్ బోట్. ఇది ఎందుకు క్రియేట్ చేసుకున్నారంటే, ఉదాహరణకి ఎంప్లాయీస్ ఏదో ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలి, టైం ఎందుకు ఎక్కువ స్పెండ్ చేయాలని చెప్పి ఈ పేర్-డిని యూజ్ చేసి ఫాస్ట్గా ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేయవచ్చు. మెయిల్స్కి రిప్లై ఇవ్వడానికి దీన్ని యూజ్ చేయవచ్చు. మెయిల్స్కి సమ్మరైజ్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేయవచ్చు. ఒకసారి ఆలోచించండి, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీసే ఏఐ టూల్స్ని యూజ్ చేస్తున్నాయని దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఉద్యోగాలు పోతాయి అనేది సెకండరీ. ఉద్యోగాలు పోతే కొన్ని ఉద్యోగాలు వస్తాయి. ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఉద్యోగస్తులకి వాళ్ళు మరింత సౌకర్యంగా ఎక్కువ పనిచేయాలని చెప్పి వీళ్ళ ప్రొడక్టివిటీని పెంచుకోవడం కోసం ఓన్ టూల్నే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన సుఖ్వేందర్ సింగ్ గారు తమ రాష్ట్రంలో ఏ సంబంధించిన ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. అదే జరిగితే భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలుస్తుంది. ఈరోజు వరకు మనకి మినిస్ట్రీస్ అంటే ఐటీ మినిస్టర్ కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన మినిస్ట్రీ, ఇలాగా కొన్ని రంగాల్లో కొన్ని డిపార్ట్మెంట్స్లో మినిస్ట్రీస్ ఉన్నాయి. కానీ ఏఐ కంటూ ఒక మినిస్ట్రీ అనేది కొత్త రంగం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఐటీ మినిస్టర్ విన్నాం, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సెపరేట్ మినిస్ట్రీ అంటే దాని గురించి ఆలోచిస్తున్నారంటే దానికి ఎంత స్కోప్ ఉందో ఆలోచించండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే విమాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా వాట్సాప్లో ఒక వర్చువల్ అసిస్టెంట్ని తీసుకొచ్చారండి. ఈ వర్చువల్ అసిస్టెంట్ అంటే అర్థం ఏంటంటే ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఒక చాట్ బోట్ అనమాట. ఎవరైతే ప్రయాణికులు ఎయిర్ ఇండియా ద్వారా ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి జర్నీ సంబంధించిన డీటెయిల్స్ కానీ, ట్రిప్స్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఈ చాట్ బోటే మీకు సమాధానం చెప్తుంది. అంటే ప్రతిసారి ఒక కస్టమర్ కేర్ ఏజెంట్తో కాల్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
వాట్సాప్లో చాట్ చేస్తే దానికంటే ఒక చాట్ బోట్ ఉంటుంది, దానికి సంబంధించిన ఇన్పుట్ ఇస్తే దానికి సంబంధించిన రిలేటెడ్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ChatGPTలో ఎలాగైతే మీకు తెలియని ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్తుందో, ఇక్కడ ఎయిర్ ఇండియాలో సంబంధించిన ట్రిప్ డీటెయిల్స్ కానీ, ఫ్లైట్ డిలే అవుతుందా లేకపోతే టైం ఆన్ టైం ఉందా, ఇటువంటి క్వశ్చన్స్ అడగాలన్నా, రేపు రాబోయే రోజుల్లో ట్రిప్ ప్లాన్ చేయాలన్నా వీటన్నిటికీ హెల్ప్ చేయడం కోసం వీళ్ళు ఏ అసిస్టెంట్ని యూజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఇండియన్ రైల్వేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారండి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం. ప్రయాగ్రాజ్ స్టేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కెమెరాలను ఇన్స్టాల్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఈవెంట్ జరగబోతుంది, మాఘ్ మేళా అనే ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది. ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు రాబోతున్నారు, అందువల్ల రైలు యొక్క రద్దీ కూడా పెరిగిపోతుంది. బట్ అంత భారీగా ప్రజలు వచ్చినప్పుడు వాటిని మాన్యువల్గా నిఘా పెట్టడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏఐకి సంబంధించిన కెమెరాలు పెట్టి సర్వైలెన్స్ పెంచుతున్నారు. ఈవెన్ డ్రోన్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే కొంచెం మానిటరింగ్ చేసేది ఆటోమేట్ అవుతుంది, కాబట్టి పోలీసులకు కానీ ఇతర సెక్యూరిటీ విషయాలు చేసుకోవడం సులభం అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఢిల్లీ హైకోర్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన మిస్యూజ్ అవుతుందని కొంతమంది ఒక అప్పీల్ రైజ్ చేశారు ఢిల్లీ హైకోర్టులో. తాజాగా మీకు తెలిసే ఉంటుంది, హీరోయిన్స్ సంబంధించిన కొన్ని వీడియోస్, మార్ఫుడ్ వీడియోస్ రావడం, కొన్ని మార్ఫుడ్ ఆడియోస్ రావడంతో ఒక పర్సన్ ఏం చేశారంటే ఈ ఏఐ టెక్నాలజీ మిస్యూజ్ అవుతుంది, దీనికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి ఒక పిల్ రైజ్ చేయడం జరిగింది. దానికి హైకోర్టు ఏమని చేసిందంటే దీనికి రెస్పాండ్ అవ్వమని చెప్పి మన యూనియన్ ఆఫ్ ఇండియాకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. సో త్వరలోనే మన యూనియన్ ఆఫ్ ఇండియా దానికి రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అప్పీల్ ఎవరు రైజ్ చేశారంటే ఒక కామన్ మ్యాన్, ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి ఎటువంటి పాలసీస్ లాంటివి ఏమైనా తీసుకొస్తారో లేదని. త్వరలోనే మనకి దానికి సంబంధించిన రిప్లై రాబోతుంది, మనకి దాని మీద తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆక్స్ఫోర్డ్ షైర్ అనే ఒక దేశంలో ఏఐ టెక్నాలజీతో అటానమస్ కార్లని తయారు చేస్తున్నారండి. అంటే వీళ్ళ గొప్పతనం ఏంటంటే సాధారణంగా అటానమస్ ఎలక్ట్రిక్ కార్ను తయారు చేయాలంటే ఏఐ టెక్నాలజీని ఆ ఎలక్ట్రిక్ కార్లో పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నార్మల్గా ఉన్న ఒక డివైస్ని తయారు చేసి ఎటువంటి కార్నైనా కూడా అటానమస్ కార్గా తయారు చేసి ఒక గ్యాడ్జెట్ని తీసుకొస్తున్నారు. అంటే ఆ పర్టికులర్ డివైస్ని ఒక కార్కి ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా అది అటానమస్గా డ్రైవ్ చేసే కార్ కింద మారిపోతుంది. సాధారణంగా ఇప్పుడు ఉన్న మార్కెట్లో అటానమస్ కార్లు ఏంటంటే ఆ పర్టికులర్ కార్కే పనిచేస్తాయి, దాన్ని తీసుకెళ్ళి వేరే దాన్ని పెడితే పనిచేయదు. బట్ వీళ్ళు పెట్టే టూల్ ఉపయోగం ఏంటంటే మీరు ఒక మాన్యువల్ కార్ కానీ లేదంటే ఒక ఆటోమేటిక్ కార్ కానీ, ఎలక్ట్రిక్ కార్ కానీ, డీజిల్ కార్ కానీ ఎటువంటి సైజులో ఉన్నవండి దేనికైనా కూడా పనిచేసే విధంగా ఈ డివైస్ని తీసుకొస్తున్నారు. ఏ టెక్నాలజీ అటానమస్ కార్ పనిచేయాలంటే మనకి ప్రధానంగా కెమెరాస్, సెన్సార్లు ఉండాలి, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఇవన్నీ డీటెయిల్స్ ఉండాలి. ఇవన్నీ కలిపితే మనకి ఈ అటానమస్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ అనేది సాధ్యమవుతుంది. ఇవి కొన్ని లేటెస్ట్ ఏ అప్డేట్స్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.